గట్టిగా కామ్రేడ్స్ ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నంద్యాల డిపో నందు బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమానికి మన డిపో సెక్రటరీ ఆర్ఎస్ రావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమీకరించడం జరిగింది. ముఖ్యంగా 6వ తారీఖు జరగబోయే సమ్మె సన్నాహకంలో భాగంగా ఈరోజు ప్రోగ్రాం వచ్చేసి పట్టణంలో బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా మనం 6వ తారీఖు జరగబోయే సమ్మె కేవలం మన జీతభత్యాల కోసమనో ఇంకొక విషయానికో కాదు. వాస్తవంగా మనకు 1/4/2017లో జరగాల్సిన వేతన సవరణ దాదాపు 21 నెలలు పెండింగ్ ఉన్న సందర్భంలో మన రాష్ట్ర కమిటీ అనేక దఫాలుగా చర్చలు జరిపి ఇక విధి లేని పక్షంలో సమ్మె నోటీస్ ఇవ్వడము, అందులో భాగంగానే 6వ తారీఖు సమ్మెకు పిలిపివ్వడము జరిగింది. ఈ సమ్మెకు దాదాపు ఆర్టీసీలో ఉన్నటువంటి దాదాపు 9 సంఘాలు, బయట నుంచి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంది ఈ సమ్మెకు. ముఖ్యంగా మా యొక్క అజెండా ఆర్టీసీ కార్మికుల వలన మన ఆర్టీసీ సంస్థకు ఎలాంటి నష్టం లేదని, కేవలం ప్రభుత్వ విధానాల వల్లనే ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయనే అంశాన్ని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో బడ్జెట్లో దాదాపు తమిళనాడులో అయితే 3,000 కోట్లు, కేరళలో అయితే 1,000 కోట్లు కేటాయించడం జరిగింది. మరి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కేవలం 200 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించడం అమానుషమని, అదేవిధంగా ఆర్టీసీ అనేది దాదాపు రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులకు సర్వీస్ చేసే సంస్థ కాబట్టి వైద్య విద్య రంగాలతో పాటు ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని, ప్రభుత్వ సంస్థగా పరిగణించాలని, అదేవిధంగా లాభ నష్టాలతో సంబంధం లేకుండా మనం ఈరోజు పల్లె వెలుగు బస్సులు తిప్పితే మరి వాటి మీద కూడా ఎండీ ట్యాక్స్ వేస్తూ డీజిల్ ట్యాక్స్ పన్ను రూపంలో ప్రభుత్వం వసూలు చేయడం వలన ఈ ఆర్టీసీకి రావాల్సిన ఆదాయం కంటే కేవలం పన్నుల రూపంలోనే ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఆర్టీసీని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని, అవసరమైతే ప్రభుత్వం యొక్క విధానాల వలన ఏ విధంగా ఆర్టీసీ రోజు రోజుకు నష్టాల బాట పడుతున్న అంశాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవడానికి మా అన్ని సంఘాల ద్వారా 6వ తారీఖు జరగబోయే సమ్మెకు మద్దతు కూడగట్టుకుంటామని తెలియజేస్తూ, ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ, ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, ఆర్టీసీ ప్రభుత్వంలో వెంటనే 50% ఫిట్మెంట్ వెంటనే, 50% ఫిట్మెంట్ వెంటనే, ఎండీ ట్యాక్స్ వెంటనే, ఎండీ ట్యాక్స్ వెంటనే, డీజిల్ పై ఆదాయ పన్నును, డీజిల్ పై ట్యాక్స్ ను, డీజిల్ పై ట్యాక్స్ ను, డీజిల్ పై ట్యాక్స్ ను, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ, కార్మిక ఐక్యత, ఆర్టీసీ ప్రభుత్వంలో వెంటనే, ఆర్టీసీ ప్రభుత్వంలో యూనియన్ పిలుపు మేరకు జాయింట్ యాక్షన్ కమిటీగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ బైక్ ర్యాలీ ఉద్దేశం ఏమంటే, రేపు 6వ తారీఖు సమ్మెకు సన్నాహంగా ఉన్నాము. మేము సమ్మె మీకు మా కోరికలు తీరకపోతే సమ్మె ఖచ్చితంగా చేస్తామని ఒక పక్క ఎండీ గారికి, ఒక పక్క మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఆర్టీసీ అంటేనే ఆయన గారికి ఏదో ప్రేమ లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ ఎండీ గారితో చర్చించి అచ్చెన్నాయుడు గారు కూడా జోక్యం చేసుకొని మా కోరికలు, న్యాయమైన కోరికలు తీర్చాలని ఈ ర్యాలీ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ, ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, మా సమస్యలు నెరవేరాలి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ